సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. తెలుగులో పద్య రచన అనే దానికి శిక్షణ గురించి ప్రారంభించాం. ఈ శిక్షణను శ్రీ వింజమూరి బాలమురళి గారు ఇస్తున్నారు. వారి శిక్షణలో మీరంతా సరైన తరఫీదు పొందుతారని ఆశిస్తున్నాను. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. నమస్కారం అండి. సంస్కృతి సంపద ద్వారా పద్య రచన పద్ధతిని తెలుసుకోగోరే ఉత్సుకత ఉన్నటువంటి రచనాభిలాషులందరికీ కూడా సాదరాహ్వానం, నమస్కారం. గత ఎపిసోడ్లో మనం గురువులు ఎలా ఉంటాయి, లఘువులు ఎలా ఉంటాయి, అక్షరాలను గురువులు లఘువులుగా గుర్తించేటటువంటి విధానం ఎలాంటిది అనేది మనం చెప్పుకున్నాం. ఒక్కసారి ఒక పునశ్చరణ చేసుకుని ముందుకు వెళదాం. ఏకమాత్రాక్షరములు లేదా దీర్ఘములు లేని అక్షరములు లఘువులు, దీర్ఘాలు ఉన్నటువంటి అక్షరములనే ద్విమాత్రాక్షరములు అంటారు. అవన్నీ కూడా గురువులు. 2 పాయింట్స్. 3వ పాయింట్ లో ద్విత్వాక్షరములకు ముందున్న అక్షరాలు గురువులు. ద్విత్వాక్షరములు అంటే ఏమని చెప్పుకున్నాం? ఒక హల్లుకి అదే హల్లు పరమవడం. అక్కలో ఉన్న క, అన్నలో ఉన్నటువంటి నా, ఇవి ద్విత్వాక్షరాలు. అమ్మలో ఉన్నటువంటి మా, వాటికి ముందున్నటువంటి అక్షరాలు దీర్ఘం లేకపోయినా సరే ద్విత్వాక్షరానికి ముందున్నవి గనక, ముందుగా రాయబడి ఉన్నవి గనక అవి గురువులు అవుతాయి. అలాగే సంయుక్తాక్షరాలకి ముందున్న అక్షరములు కూడా గురువులు అని మనం చెప్పుకున్నాం. సంయుక్తాక్షరాలు అంటే ఒక హల్లుకి వేరే హల్లు పరమవుట. చక్రము అనే దానిలో కా కింద రా, ఒక హల్లుకి వేరే హల్లు పరమవటం. చ అనే దానికి దీర్ఘం లేదు, కానీ సంయుక్తాక్షరానికి ముందు ఉన్నది కనుక దాన్ని మనం గురువుగా భావించవలసి ఉంటుంది. ఇవి 4 పాయింట్లు. 5వ పాయింట్ ఏంటంటే, 5వ అంశంలో సున్న గాని, పొల్లు ధృతం అంటాం, పొల్లు గాని, విసర్గ కానీ ముందున్నటువంటి అక్షరాలు వాటితో కలిపి గురువులు. అంటే అందము అనే దానిలో దాకి వెనకాతల ఉన్నటువంటి సున్నా వల్ల అమ్ అనేది ఆ అనే అక్షరం లఘువైనా సరే సున్నాతో కలిపి గురువు అవుతుంది. అమ్ అనేది గురువు. అలాగే రామః అన్న దానిలో రా దీర్ఘాక్షరం గురువు మనకు తెలుసు. విసర్గకి ముందున్న అక్షరం మా కాబట్టి విసర్గతో కలిపి గురువు అవుతుంది. అలాగే పొల్లు వానికిన్, వీనికిన్, నాకున్, నీకున్ అని మనం చెప్పుకున్నప్పుడు ధృత ప్రకృతికములైనటువంటి పదములు ఏవైతే ఉన్నాయో ఆ ధృతమునకు ముందున్న అక్షరాలు, అంటే నాకున్ అని ఉందనుకోండి, ఈ కూకి ముందు ధృతం ఉంది కదా, పుల్లు, కాబట్టి నకార పుల్లుతో పాటు ఉన్నటువంటి ఈ కు గురువు అవుతుందన్నమాట. వచ్చెన్ అన్నప్పుడు నకార పుల్లు ధృతము, దానికి ముందున్నటువంటి అక్షరము చే, అది దాంతో కలిపి గురువు అవుతుంది. అంటే పొల్లుకి, విసర్గకి, సున్నకి ముందుగా ఉన్నటువంటి అక్షరాలు, అంటే ముందుగా వ్రాయబడిన అక్షరాలు, వాటితో కలిపి గురువులు. ద్విత్వాక్షరాలకి, సంయుక్తాక్షరాలకి వాటితో కలిపి గురువులు కావు. వాటికి దీర్ఘాలు ఉంటే దీర్ఘాక్షరాల గురువులు అవుతాయి, లేకపోతే లఘువులే అవుతాయి, ద్విత్వాలు లేదా సంయుక్తాక్షరాలు. ఇవి మనం జ్ఞప్తి పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు పద్య రచనలో. అలాగే ఆటవెలది గురించి మనం చెప్పుకున్నాం. ఆటవెలది పద్యం తాలూకా లక్షణాలని మనం సూక్ష్మంగా మళ్ళీ మరొకసారి చెప్పుకుంటూ దాని మీద ఒక 2-3 ఉదాహరణలు చేసి అప్పుడు మనం దాని తర్వాత దానికి వెళదాం. ఆటవెలది పద్యాల్లో వేమపద్యాలన్నీ ఆటవెలది పద్యాలే అని మనం తెలుసుకున్నాం కదండి. ఆటవెలది తాలూకా పద్యాలేంటి? 3 సూర్యగణములు,
ప్లస్ ఇనగణ త్రయం ఇంద్రద్వయం 2 ఇంద్రగణాలు మూడు సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఒక పాదం 1వ పాదం ఆటోమేటిక్గా 2 పాదాలు కలిసి మనం గణ విభజన చేయవలసింది. తర్వాత 2వ పాదం కానీ తీసుకున్నట్లయితే 2వ పాదంలో వరుసగా 5 సూర్యగణాలు ఉంటాయి. ఇది ఆటవల్లి తాలూకా పద్యము యొక్క ఛందస్సు గణ విభజన. అంటే మొదటి పాదంలో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు, 2వ పాదంలో వరుసగా 5 సూర్యగణాలు కలిపితే ఆటవలది సగభాగం అవుతుందన్నమాట. ఆటవలది పద్యానికి పాదాలు 4 కదా. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఈ 4 పాదాల్లోని 1, 3 పాదాలు ఒకలా ఉంటాయి, 2, 4 పాదాలు ఒకలా ఉంటాయి. అంటే మరొక విధంగా చెప్పుకుంటే 1, 3 పాదాల్లో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు వస్తాయి. 2, 5, 4 పాదాల్లో 5 సూర్యగణాలు వరుసగా వస్తాయి అన్నమాట. అంటే 2వ పాదంలోని 5 సూర్యగణాలు ఉంటాయి. ఇక్కడ ఆటవల్లికి 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు 5 సూర్యగణాలు వస్తాయి. 2 పాదాలు ఒకే విధంగా ఉంటాయని చెప్పుకున్నాం. అంటే 1, 3 పాదాలు 2, 4 పాదాలు ఒకలా ఉందని తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు గణాలైతే మనం తెలుసుకున్నాం. గణములు ఎన్ని రకములు? గణము అంటే సమూహము, అంటే అక్షరముల యొక్క సమూహమును గణము అంటారు. ఒక్కొక్కసారి గణాలు ఎన్ని రకాలు అంటే 2 అక్షరాల గణాలు, ద్వ్యక్షర గణాలు అంటారు. ఒక అక్షరంతో కూడా ఒక గణము మనకు వస్తుంది. లా అని ఉన్నదనుకోండి, అది లగణము అవుతుంది. అప్పుడు దాని సమూహం అని మనం ఎలా అంటామండి? అనలేం కదా. ఎందుకు అనలేము? ఎలా అనగలము? ఇది మీకు క్లారిటీ ఇస్తున్నాను. లా అనే దానిలో ఇల్ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు లా. ఇల్ అనే హల్లు ప్లస్ ఆకారము, ఒక స్వరము, ఒక హల్లు కలిసి ఉన్నప్పుడే మనం పలకగలుగుతున్నాం. కాబట్టి అది ఏకమాత్ర గణము. రెండు ఉన్నాయి అందులో అక్షరాలు, కాబట్టి అది ఏకమాత్ర ఉన్నటువంటి గణము. మాత్ర అంటే ఏమిటి అంటే ఒక రెప్పపాటు కాలంలో పలకబడేటటువంటి అక్షరము. ద్విమాత్రాక్షరము అంటే దీర్ఘాక్షరము, 2 రెప్పపాట్ల కాలంలో పలకబడేటటువంటి అక్షరము. మాత్ర అనేది పలికేటటువంటి స్వరము యొక్క సమయాన్ని తెలియజేస్తుంది. ఆ అనేది ఎంత సమయంలో పలకాలి అంటే ఒక రెప్పపడి లేచేటంతటిలో. మనకి రెప్పపడటం అనేది, రెప్పపాట్లు అనేవి మన తాలూకా నియంత్రణలో లేవు కనుక అవి ఆటోమేటికల్లీ పడుతూ లేస్తూ ఉంటాయి. కాబట్టి రెప్పపాట్లు అనేవి ఒక రెప్పపాటు కాలంలో మనం పలకాలి. అవి ఏకమాత్రాక్షరములు, వాటిని లఘువులు అంటారు. 2 రెప్పపాట్ల కాలంలో పలికేవి ద్విమాత్రాక్షరాలు లేదా దీర్ఘాక్షరాలు. కా, ఆ అంతే, అంతకన్నా దీర్ఘం ఇంకా తీయకూడదు అనమాట. 2 రెప్పపాట్ల కాలంలోనే దాన్ని పలకాలి. అ, ఆ, క, క, ప, ప ఇలా అన్నమాట. అంటే దీర్ఘాక్షరాలన్నీ గురువులు, ఏకమాత్రాక్షరములన్నీ అంటే హ్రస్వాక్షరాలన్నీ లఘువులు. ఇప్పుడు గణం అంటే ఒక అక్షరం గణం గ, ల. 2 అక్షరాల గణములు హ, వ. అలాగే 3 అక్షరాల గణాలు ఏమిటి అంటే యమాత రాజపానసలో ఉన్నటువంటి గణాలు. ఇప్పుడు అవి ఏమిటో చూద్దాం. మొత్తం గణాల తాలూకా స్వరూపం చూసుకొని అప్పుడు మళ్ళీ మనం వాటి వరదికి వద్దాం. ఇప్పుడు చూడండి, యా ఏకమాత్రాక్షరం కదా కాబట్టి లఘు. మా దీర్ఘాక్షరం కాబట్టి గురువు. తా దీర్ఘాక్షరం కాబట్టి గురువు. అలాగే రా
దీర్ఘాక్షరం కాబట్టి గురువు, జ ఏకమాత్రాక్షరం కాబట్టి లఘు, హా దీర్ఘాక్షరం కాబట్టి గురువు, అలాగే నా ఏకమాత్రాక్షరం కాబట్టి లఘు హ్రస్వాక్షరం అన్నమాట, స ఏకమాత్రాక్షరం కాబట్టి లఘు. ఇది యమాత రాజభానస చక్రం. ల గ అనేది లఘువులు. ఇప్పుడు చూడండి, ఇది మీరు లా అనేది ఒక లఘువు, దీన్ని లగణము అంటారు. గ అనేది గురువు, దీన్ని గ గణము అంటారు. ఈ రెండు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవి కాక మనం యమాత రాజభానస చక్రం వేసుకున్నప్పుడు గుర్తించవలసినటువంటి, పరీక్షలో విద్యార్థులు గుర్తించవలసినటువంటి విషయం ఏమిటంటే, లగనం అనేది పక్కన రాయవలసి ఉంటుంది, గగనం అనేది పక్కన మనం సూచించవలసి ఉంటుంది. అలాగే వగణము లఘువు గురువు ఉంటే అది వగణము, దీన్ని కూడా సూచించవలసి ఉంటుంది. అలాగే గురువు లఘువు ఉందనుకోండి, ఇది గణము. ఇవి మనం సూచించాలి విద్యార్థుల కోసం. ఇది మరి ఇవి తెలిసి ఉండాలి పద్య రచనలో అభిలాష ఉన్నటువంటి వారందరికీ కూడా. ఇలా పొడి చేతి పక్క చక్రం వేసుకుని లగనము గగనము వగణము హగణము మనం గుర్తించుకున్న తర్వాత, ఇప్పుడు ఇవి లాగా అనేవి ఏకమాత్ర అంటే ఒకే అక్షరం ఉన్నటువంటి గణములు, ఏకాక్షర గణములు. వా మరియు హ అనేవి రెండేసి అక్షరములు ఉన్నటువంటి గణములు, ద్వ్యక్షర గణములు, ద్వి అక్షర గణములు విడదీసి మనం చెప్తుంది. మరి యమాత రాజభానస సంగతి ఏమిటి అంటే, ఇందులో యాది గురించి కానీ మనం ప్రారంభిస్తే మూడేసి అక్షరములు గణములు మనకి త్రియక్షర గణములు అనేవి మనకి ఏర్పడతాయి అన్నమాట. గణము అంటే సమూహం మనం చెప్పుకున్నాం కదా. యమాత అనేది యగణము, ఇవి మనం రాసుకోవాలి. మా తార మూడు అక్షరాలు కలిపి మా గణము, అలాగే తా రాజ ఈ మూడు అక్షరాలు కలిపి తగణము, అలాగే రాజ అనే మూడు అక్షరాలు కలిపి రగణము. ఎలా చేస్తున్నాం ఈ మూడేసి అక్షరాలు చూడండి. యాతో ప్రారంభించాం, య మా త అని మూడు అక్షరాలు తీసుకొని య గణము. ఎందుకంటే ఒక మూడు అక్షరాలు తీసుకున్నప్పుడు ఆ మూడు అక్షరాలలో మొదటి అక్షరం ఏదైతే అయి ఉంటుందో ఆ అక్షరం పేరు మీదే ఆ గణానికి పేరు ఉంటుంది అన్నమాట. అంటే యమాత అని మనం చెప్పుకున్నప్పుడు యా అనేది మొట్టమొదటి అక్షరం కనుక అది యగణము. తర్వాత రెండవ గణం ఎలా ప్రారంభిస్తాం మనం? రెండవ అక్షరం మా నుంచి ప్రారంభిస్తాం. మా ద ర మూడు గణాలు, మూడు అక్షరాలు. మా ద ర అనే మూడు అక్షరాలు మొట్టమొదటి అక్షరం ఏంటి? మా అనేది కదా, కాబట్టి మా గణము. అంటే మూడేసి అక్షరాలు విభజించే విధానం ఏమిటంటే, మొట్టమొదటి యాతో ప్రారంభించాలి. య మాత అనేది విభజన చేసాం, మూడు అక్షరాలు. యా మొదటి అక్షరం కాబట్టి యా అనేది దానికి గణము, గణాధ్యక్షరము గణము యొక్క పేరు. అంటే యా అనేది మొదటి అక్షరం కాబట్టి యగణము అంటాం. మాతార అనే మూడు అక్షరాలు కానీ విభజించినట్లయితే రెండో అక్షరం తీసుకోండి, ఇవి ఇలా విభజించాలి. రెండో అక్షరం రెండో అక్షరం రెండో అక్షరం అలా విభజిస్తే మనకి గణాలు వస్తాయి. యమాత యగణము, మాతార మగణము, తారాజ తగణము, రాజ రగణము, భాన సగణము, సాయమ సగణము. ఇలా యా నుంచి సా వరకు కూడా మనం గణాలు మూడేసి అక్షరాలు విభజించుకుంటూ పోవాలన్నమాట. అప్పుడు ఈ రెండేసి అక్షరాలు రెండవ అక్షరాలు ఏవైతే ఉన్నాయో మా తార అనేది మాతో స్టార్ట్ అవుతుంది కాబట్టి మా గణము. ఆ మాతాల యొక్క గురువులు ఏమి ఉన్నాయి చూడండి. మా అనే దీర్ఘాక్షరం గురువు, తా దీర్ఘాక్షరం గురువు, రా దీర్ఘాక్షరం గురువు. అంటే గురువు 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 మూడు గురువులు ఉంటే సర్వగురువు మగణము. అలాగే నా అనుకోండి, నా స య మూడు లఘువులే, సర్వలఘువు నగణము. ఇప్పుడు సూత్రాలకు వెళ్లకుండా మనం గణ విభజన మామూలుగా అక్షరాలు చేసుకుని వెళ్ళిపోతే యమాత ఒక గణము, మాతార ఒక గణము, తా రాజ ఒక గణము, రాజ ఒక గణము,
జన ఒక గణము, నసయ ఒక గణము. ఇలా మనకు గణాలు వస్తాయి. అవి మూడేసి అక్షరాల యొక్క గణములు. అవి రావాలి అంటే మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇక్కడ ఈ చక్రం అనేది మనకి తప్పనిసరి. పరీక్షలో రాసేటప్పుడు యమాత రాజపానస చక్రం వేసుకోవాలి. ఆ రాసినటువంటి అక్షరాలకి గురులఘువులు మనం గుర్తించాలి. పక్కనేమో లకారం లగణము, గకారం గగణము అని గుర్తించి వా గణం అనేది లఘు గురువు ఉంటే అవుతుంది, గణం అనేది గురువు లఘు ఉంటే అవుతుంది. ఇవి మనం సూచించాలి. ఇది మనకి దేనిలో వృత్త పద్యాలకి ఇంతవరకు సరిపోతుంది. జాతులు ఉపజాతులు ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు మనం ఆటవేలికి అని ఇక్కడ హెడ్డింగ్ పెట్టుకున్నాం కదా. ఆటవేలికి పద్యం లేదా తేటగీతి పద్యం మనం తీసుకున్నట్లయితే ఇవి శీర్ష పద్యం కానీ, వీటికి సూర్యగణములు ఇంద్రగణములు అని వేరువేరుగా గణములు ఉంటాయి. ఇవే గణములు, ఇదే బేస్, ఇదే మనకి మూలం, ఇదే యమాత రాజపానస మూలము, ఇదే మనకి ప్రాథమిక స్థాయి. ఈ యమాత రాజపానసలో కొన్ని గణాలని సూర్యగణములు అంటారు, కొన్ని గణాలని ఇంద్రగణములు అంటారు. ఏమిటంటారు అది మనం నోట్ చేసుకోవాలి, రాసుకోవాలి. చూడండి, ఇది ఇది ఆల్రెడీ మీరు గుర్తించారనే నేను అనుకుంటాను, కాబట్టి దీన్ని చెప్పేస్తున్నాను. చూడండి, సూర్యగణములు అంటే వేటిని అంటారు? నెంబర్ 1 గణము. గణం అంటే ఏమిటి? మనం గుర్తించుకున్నాం. గురువు లఘు ఉంటే గణం, గురువు లఘు. రెండోది నా గణము. లఘువు లఘువు లఘు, 3 లఘువులు ఉంటే నగణము, గురువు లఘు ఉంటే హగణము. ఈ రెండింటిని కలిపి మనం సూర్యగణములు అంటాం అన్నమాట. మరి ఇంద్రగణములను ఏంటంటాము అంటే ఇంద్రగణము నోట్ చేసుకుందాం. ఇంద్రగణములు ఏవి అంటే నల నగ సల భరతాలు. నల నగ సల భ ర త అనేటువంటి 6 గణాలు ఇంద్రగణములు. వాటిని మనం గుర్తిద్దాం. చూడండి, నగ అంటే నగణము ప్లస్ లా. లా అంటే లగణం, అంటే ఒక లఘువు. నగణానికి ఎన్ని లఘువులు ఉన్నాయి? 3 లఘువులు ఉన్నాయి. ప్లస్ లకారానికి ఒక లఘువు, అంటే 4 లఘువులు అయితే నల అవుతుంది. నల నగ. ఇది ఎలా వస్తుంది? నా అంటే 3 లఘువులు కదా, గా అంటే గణము గురువు కదా, ఒక గురువు. 3 లఘువులు ఒక గురువు, నగణము అవుతుంది. నగ, నల నగ. సల మరొకటి ఉంది, స గణము ప్లస్ లా ఒక లఘువు. సగణం ఎలా వస్తుంది? స య మా. యమాత రాజపానస చక్రంలో సగణము, యగణము, మా గణం. స య మా అనే 3 అక్షరాలు కలిపితే సగణము అవుతుంది. స అనేది స ఏకమాత్రాక్షరం కాబట్టి లఘువు, య ఏకమాత్రాక్షరం లఘువు, మా అనేది దీర్ఘాక్షరం గురు, అంటే లఘువు లఘువు గురువు మొత్తం కలిపితే సగణము అవుతుంది. లఘువు లఘువు గురువు. తర్వాత ఏం రావాలి? లగణం ఉంది కాబట్టి ఇక్కడ ఒక లఘువు, ఇది సరళ. తర్వాత హగణము. హగణము అంటే భాతో వచ్చినటువంటి 3 అక్షరాల సమూహం ఏది? చక్రంలో మనం చూసుకోవాలి. హ న స, హ న స హగణం. హ అనేది దీర్ఘాక్షరం కదా కాబట్టి గురువు. మరి నా అనేది హ్రస్వాక్షరం ఏకమాత్రాక్షరం కాబట్టి లఘువు. స ఏకమాత్రాక్షరం కాబట్టి లఘువు. ఇది పానస అనేది భగణం. నల నగ సల ప ర మరియు త ఇవి ఇంద్రగణాలు. రగణము అని మనం చెప్పుకోవాలి అనుకోండి,
రా తాలూకా సమూహం నుంచి వచ్చేవి ఏమంటే రాతో ప్రారంభించాలి. యమాత రాజభాషలో రాజభా. రా అంటే దీర్ఘాక్షరం కాబట్టి గురువు. జ హ్రస్వాక్షరం ఏకమాత్రాక్షరం కాబట్టి లఘువు. హా అనేది దీర్ఘాక్షరం కాబట్టి గురువు. అంటే గురువు లఘువు గురువు కలిస్తే రగణము అయిందనమాట. తర్వాత తగణం. తాతో వచ్చేటటువంటి చక్రంలో మనకి ఏమిటి వస్తున్నాయి? యమాత రాజభాషలో తా రా జ తగణం. తా అనేది దీర్ఘాక్షరం కాబట్టి గురువు. రా అనేది కూడా దీర్ఘాక్షరం కాబట్టి గురువు. జ అనేది ఏకమాత్రాక్షరం కాబట్టి లఘువు. అంటే గురువు గురువు లఘువు కలిస్తే మనకేంటంటే తగణము. తా రా జ తగణం. ఇవి ఇంద్రగణాలు అన్నమాట. అంటే నగ నగ సగ హ ర త ఇవి ఇంద్రగణాలు. హ మరియు నా అనేవి సూర్యగణాలు. ఇవి మనం కన్ఫర్మ్ గా కంఠస్థ పెట్టి ఉండాలి. ఇది తెలియకపోతే మనం తేటగీతి కానీ ఆటవలది కానీ శేషపద్యం కానీ మనం చేయలేము. మనం ఈ పరిధిలోనే ముందు ఆలోచిద్దాం. అవి అయిపోయిన తర్వాత మిగతా వాటి గురించి వెళ్దాం. సిలబస్ లో మనకు ఉన్నటువంటివి ఏవి అంటే గ్రాడ్యుయేషన్ వరకు ఇవే ఉంటాయి. కాబట్టి కంద పద్యంతో పాటు ద్విపద మరియు మత్త కోకిల వృత్తంలోని ద్విపద అనేది ఇవి ఉపజాతుల జాతుల్లోని మనకు వచ్చేస్తుంది. కాబట్టి ఇవి కూడా ఆఖరిలో చెప్పుకుంటాం. ఇది ఈ మొత్తం సిలబస్ గ్రాడ్యుయేషన్ లో తెలుగులో వచ్చేటటువంటి సిలబస్. 10th క్లాస్ దగ్గర నుంచి అక్కడ వరకు మొత్తం సిలబస్ అంతా కవర్ అవుతుంది మనకి. ఇది చదువుకునే విద్యార్థుల కోసం. పద్య రచన చేయవలసిన వారి కోసం అంటే ముందు నేర్చుకుందాం, తర్వాత మిగతా వాటిని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఎన్నైనా నేర్చుకోవచ్చు, అనంతమైనది ఛందస్సు కనుక ముందు వీటి గురించి మనం తెలుసుకుందాం. ఈ గణాలు మనం నోట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆటవలది పద్యం ఎలాగ మనం గణ విభజన చేస్తాం అనేది చూద్దాం. ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు అడగండి. నెక్స్ట్ వెంటనే మనం గణ విభజనలోకి వెళదాం. వింటున్నటువంటి వారు ఎవరైనా అడగవచ్చు. సరే, కొనసాగిస్తాను. ఆటవలదికి మనం పద్యం తీసుకుందాం. ఉదాహరణ తెలుగదేల ఎండ దేశము తెలుగు. దేశంపు తెలుగేలు. తెలుగు వల్లకుండా తెలుగు గంట. ఇది ఆటవెలిది తాలూకా పద్య పాదములు రెండు. 1వ పాదము 2వ పాదము, లేదంటే 3వ పాదము 4వ పాదము ఒక జత. ఈ రకంగానే మనకి ఛందస్సులో ఇస్తారు. 1వ పాదము 3వ పాదం ఒకేలా ఉంటాయి కాబట్టి ఈ రెండింటిలో ఒక పాదం ఇస్తారు. 2, 4 పాదాలు ఒకేలా ఉంటాయి కాబట్టి ఆ రెండింటిలో ఒకటి ఇస్తారు. అంటే 1, 2 కానీ 3, 4 కానీ పాదాలు మనకి గణ విభజనకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో 1, 2 పాదాలు మనం తీసుకున్నాం. ఇప్పుడు మనం ఛందస్సులో లఘువులు గురువుల గురించి చెప్పుకున్న సూత్రాలు జ్ఞాపకం చేసుకుంటూ మనం ఇక్కడ గణ విభజన చేద్దాం.
చూడండి, తే దీర్ఘాక్షరం కాదు కాబట్టి లఘువు. లు దీర్ఘం ఉందా? లేదు కాబట్టి లఘువు. గా అనే దానికి దీర్ఘం ఉందా? లేదు కాబట్టి లఘువు. దే అనే దానికి దీర్ఘం ఉంటుంది కదా కాబట్టి అది గురువు. లా దీర్ఘం ఉందా? లేదు కాబట్టి లఘువు. యాకి దీర్ఘం ఉందా? లేదు కానీ యా తర్వాత ఏ అక్షరం ఉంది? నా కింద నా ఉంది. అన్న నా కింద నా ఒక హల్లుకి అదే హల్లు పరమైతే ద్విత్వాక్షరం అవుతుంది కాబట్టి సూత్రం ప్రకారం ద్విత్వాక్షరములకు ముందున్న అక్షరములు గురువులు కాబట్టి ఈ నా కింద నా అనేది ద్విత్వం, దీనికి ముందున్నది యా కాబట్టి యా అనేది గురువు అవుతుంది ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం కాబట్టి. నాకు దీర్ఘం ఉందా? లేదు కాబట్టి అది లఘువే అవుతుంది. దీర్ఘాక్షరం కాబట్టి గురువు. ఇక్కడ చూడండి, మనం 5వ సూత్రం చెప్పుకున్నాం. ఏమిటది? సున్నా విసర్గ పొల్లు అక్షరములకు ముందున్న అక్షరములు వాటితో కలిపి గురువులు. సున్నాకి ముందున్న అక్షరం సమ్ కాబట్టి ఈ రెండు కలిపి సున్నాతో కలిపి సమ్ అనేది గురువు అవుతుంది. భూ అనే అక్షరం ఏకమాత్ర అక్షరం లఘువు. తే దీర్ఘం లేదు కాబట్టి లఘువు. లు దీర్ఘం లేదు కాబట్టి లఘువు. ఏ తెలుగు ప్లస్ ఏ తెలుగేను, తెలుగు నేను విడదీస్తే ఏ అని దీర్ఘాక్షరం కాబట్టి గురువు అవుతుంది. అలాగే నువ్వు ఏకమాత్రాక్షరం కాబట్టి లఘువు. ఇక్కడ ఒక పాఠంలో మనం అక్షరాలని గురువులు లఘువులుగా మనం గుర్తించాం. అయితే సూత్రం ఏమిటి? ఆటగలదిలో వరుసగా మొదట 3 సూర్యగణములు తర్వాత 2 ఇంద్రగణములు మొదటి పాదంలో వస్తాయి. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆటవెలదిలో మొదటి పాదంలో వరుసగా 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు వస్తాయి. కాబట్టి సూర్యగణాలు ఇంద్రగణాలు మనకు తెలుసు కదా. సూర్యగణములు అంటే హ మరియు నా అనేటువంటి గణాలు. ఇంద్రగణములు అంటే నల నగ సల భర ద ఇప్పుడు రాసుకున్నాం కదా అవన్నమాట. ఇప్పుడు వీటిని మొత్తం 3 సూర్యగణాలుగా దీన్ని విభజించాలి. లఘు 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 నా కాబట్టి ఇక్కడ నా రాసుకోవాలి. గురువు లఘు గణం సూర్యగణం కదా. ఆ మరియు నావే సూర్యగణాలు ఏమండి కాబట్టి ఇది సూర్యగణం. మళ్ళీ గురువు లఘు ఇది సూర్యగణం. చూడండి, ఇలా గీతం తీసి మనం విభజించుకోవాలి సమూహాన్ని. తర్వాత 3 సూర్యగణాలు వచ్చేసాయి. తర్వాత ఇంద్రగణాలు రావాలి. ఇంద్రగణాలు అంటే ఏమిటి రావాలి? నగనగ సరఫరతల్లో ఏవైనా 2 రావాలి. ఇక్కడ ఏమైనా చూద్దాం. గురువు గురువు లఘు ఉంది కాబట్టి నగనగ సరఫరతల్లో తా అనేది ఇంద్రగణం కాబట్టి తా వచ్చింది. తర్వాత నగనగ సల సగణము ఇక్కడ లఘు ఉంది సల ఇది ఇంద్రగణము. చూడండి, ఇప్పుడు గణాలకి అక్షరాలని గురులఘువులుగా విభజించాం, గుర్తించిన తర్వాత సూర్యగణాలు ఇంద్రగణాలు పద్య లక్షణాలను అనుసరించి విభజించాం. పద్యం తాలూకా లక్షణాలు ఏమిటి? ఇనగణత్రయంబు, ఇంద్రద్వయంబు, హంస పంచకంబు ఆటవలది. ఇది సూత్రం అన్నమాట. దానికి అర్థం నేను చెప్పాను. అంటే ఇనగణము, ఇనుడు అంటే సూర్యుడు కదా, 3 సూర్యగణాలు. ఇనగణ త్రయము, త్రయము అంటే 3 కదా. ఇనగణ త్రయము అంటే 3 సూర్యగణాలు. తదుపరి ఇంద్రద్వయము అంటే 2 ఇంద్రగణాలు ఒక పాదంలో వస్తాయి వరుసగా. 3 సూర్యగణాలు నా 2 ఇంద్రగణాలు త స ల. సల అనేది ఒక గణము ఇంద్రగణము, త అనేది ఇంద్రగణము వరుసగా వచ్చాయి కదా. కాబట్టి మొదటి సూత్రంలో ఒక పాయింట్ సగం అంశం సత్యమే. ఇప్పుడు రెండవ అంశం ఏమిటి? రెండవ దానిలో హంస పంచకంబు ఆటవలది. పంచ అంటే 5, హంస అంటే హంస అనే పదానికి ఎగిరేటటువంటి పక్షి అనే అర్థం వస్తుంది. హంస అంటే సూర్యుడు అనేటటువంటి అర్థం కూడా వస్తుంది. హంస పంచకము అంటే ఇక్కడ మనం సూర్యగణములు 5 వస్తాయి అని భావించాలన్నమాట.
ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి, వాటితో మనకి పని లేదు కాబట్టి వాటి గురించి మనం ఇక్కడ ప్రస్తావించాం. ఇక్కడ చూడండి, వరుసగా రెండవ పాదంలో 5 సూర్యగణాలు రావాలి. ముందు గణాలుగా గుర్తిద్దాం అక్షరాలు. ఏ ఏకమాత్రాక్షరం కాదు లఘు, లు ఏకమాత్రాక్షరం లఘు, ఊ ఏకమాత్రాక్షరం లఘు, వల్ల లాకి వల్ల ద్విత్వాక్షరము కాబట్టి దానికి ముందున్న అక్షరం వా అనేది దీర్ఘము లేకపోయినా లు అవుతుంది. లాకి దీర్ఘం ఉందా? లేదు కదా, కాబట్టి అది లఘు. హుం సున్నాకి ముందున్న అక్షరం దాంతో కలిపి గురువు అని మనం చెప్పుకున్నాం కదా, 5వ సూత్రం ఇది. దీర్ఘం ఉందా? లేదు, కాబట్టి లఘు. తే లఘు, లు దీర్ఘం లేదు కాబట్టి లఘు, గో దీర్ఘం లేదు కాబట్టి లఘు, ఖండలో సున్నాకి ముందున్న అక్షరం కాబట్టి కా సున్నాతో దాంతో కలిపి గురువు, తా అనేది ఏకమాత్రాక్షరం కాబట్టి లఘు. ఇప్పుడు చూడండి, తెలుగు వల్లముండ తెలుగు గంగ. అర్థం ఏమిటి పద్యానికి అనేది ఇక్కడ దాని మీదకి వెళ్ళొద్దు, మనకి దాంతో సంబంధం లేదు. పద్యం తరకు అర్థం గురించి మనం చెప్పుకోదలుచుకోలేదు. మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, పద్యాన్ని ఛందోబద్ధంగా ఉందా లేదా అనేది నిరూపించడమే మన లక్ష్యం. ఛందస్సు సరిపోయిందా లేదా, వాటిని గణ విభజన ఎలా చేస్తాం, గురు లఘువులుగా ఎలా గుర్తిస్తాం. ఇప్పుడు గురు లఘువులుగా మనం గుర్తించేసాం అక్షరాలని, వాటిని గణాలుగా విభజించాలిగా. రెండో పని ఏంటి, గణములుగా విభజించాలి. 5 సూర్యగణాలే రావాలి. సూర్యగణాలు అంటే అయితే హా రావాలి లేకపోతే నా రావాలి, ఈ రెండే సూర్యగణాలు. ఇందులో చూడండి, నా సా యా నగణము, 3 లఘువులు ఉంటే నగణము. నా ఎలా వస్తుంది, సమూహం ఏమిటి అంటే నా సా యా, 3 అక్షరాలు కలిస్తే నగణము. కాబట్టి 3 లఘువులే కాబట్టి ఇది నగణము. గురువు లఘువు ఉంటే అది ఆ అవుతుంది కాబట్టి ఈ 2 అక్షరాలకి నిలువుగా ఒక గీత పెట్టుకుని వేరు చేసుకుని హా గుర్తిస్తాం. తర్వాత చూడండి, ఇక్కడ కూడా గురువు లఘువు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది కూడా గణమే. తర్వాత చూడండి, లఘువు లఘువు లఘువు, 3 లఘువులు ఉన్నాయి కాబట్టి ఇది నగణము. గురువు లఘువు ఉన్నాయి కాబట్టి ఇది అగణము. చూడండి, ఈ రెండవ పాదం కంప్లీట్ చేసుకునేటప్పటికి నా హా హా నా హా, హా మరియు నా అనే అక్షరాలే వచ్చాయి ఇక్కడ గణాలుగా, కానీ వేరే అక్షరాలు నలనగ సల భర్తల్లో ఏ అక్షరాలు ఇక్కడ రాలేదు. నలనగ సల నల నగ సల భర్తల్లో నా అనేది నలాలో ఉంది కదండి, అది కాదు. నల అనేది గణం వేరు, నా అనే గణం వేరు. కాబట్టి ఇంద్రగణాలు ఏమి ఇక్కడ రాలేదు, 5 సూర్యగణాలు వచ్చాయి. అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం మనం ఏమి చేశాము, మొదటి పాదాన్ని అక్షరాలని గురులఘువులుగా గుర్తించాము. గుర్తించిన తర్వాత గణాలుగా విభజించుకున్నాము. సూత్రం ప్రకారం 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు 1వ పాదంలోని, సూత్రం ప్రకారం వరుసగా 5 సూర్యగణాలు 2వ పాదంలోని ఆటవెలదికి ఉంటాయి అనేది ఒక సిద్ధాంతం. ఇది కాకుండా ఆటవెలది లక్షణాలు ఇంకా ఉన్నాయి. ఏమిటవి? దీనికి ప్రాస నియమం ఉండదు, ప్రాస ఎత్తి వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 పద్ధతులు, ఈ 2 పదాలకి అర్థాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఆటవెలదికి ప్రాస నియమము లేదు. ప్రాస అంటే ఏంటి, ఒక పద్యములో ఉన్న 4 పాదాల్లో 2వ అక్షరాలన్నింటినీ కూడా ప్రాస అంటారు. 2వ అక్షరాల్ని ప్రాస అంటారు అన్నమాట. మీరు మామూలుగా వృత్త పద్యాలు చూసుకోండి, వృత్త పద్యానికి కూడా ప్రాస నియమం ఉంటుంది. అంటే 2వ అక్షరాలన్నీ కూడా ఒకేలా ఉంటాయి. కంద పద్యానికి ప్రాస నియమం ఉంటుంది కాబట్టి 2వ అక్షరాలు అంటే పద్య పాదములో మొదటి అక్షరాన్ని విడిచిపెట్టి 2వ అక్షరాన్ని ప్రాస అంటారు. దీనికి ఆటవెలదికి ప్రాస అనేటటువంటి లేదు. 2వ అక్షరాలు అన్ని పాదాల్లో 2వ అక్షరం ఒకటే అవ్వాలనేటువంటి రూల్ ఏమీ లేదు. ఇక్కడ తెలుగు వేలైనా తెలుగు వల్ల ఉండాలో 2వ అక్షరం లు వచ్చింది, ఇది ప్రాస అనుకునేది కాదు, అది యాదృచ్ఛికంగా వచ్చింది, ఆటోమేటిక్ గా వచ్చేసింది అంతే. కానీ ప్రాసగా లు అనేది రాలేదు. ఎందుకు అలా రాలేదు తెలియాలంటే మనం ఏం చేయాలి, 3వ పాదం చూడాలి. ఎల్ల నృపుల కొలువ నిరుగవే పాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. దేశ భాషలందు అని 4వ పదంలో అన్నప్పుడు 2వ అక్షరం ఏమిటైంది, సా వచ్చింది. మరి ఇలా ఏమైందండి, పోయిందిగా. 4వ పాదాల్లోని 2వ అక్షరం
ఒక్కటే రావాలి. ఇక్కడ ఈ పద్యంలో 3 పదాల్లో లా వచ్చింది. లాలు లే లై ఏదైనా పర్వాలేదు, లకారంతో కూడినటువంటి అచ్చులు ఏమున్నా పర్వాలేదు, అది ప్రాస కింద మనం గుర్తిస్తాం. అయితే ప్రాస అనేది అర్థమైంది అనుకుంటాను మీకు అందరికీ. ఇప్పుడు యతి, దీనికి ఆటగలదికి యతి నియమం ఉంది, ప్రాస నియమం లేదు కానీ యతి నియమం ఉంది. యతి అనగానేమి? యతి అంటే అర్థం ఏమిటంటే విరామము, విరుపు అని అర్థం. ఎక్కడైతే పదము విరుగుతుందో అంటే సంధి విచ్ఛేదనం ఎక్కడైతే అవుతుందో అక్కడ వచ్చేటటువంటి అక్షరాన్ని యతి అంటారు. లేదా విరామము అంటే ఏమిటి? ప్రతి పద్యానికి కూడా ఆ పద్య పాదములలో విరామం అనేది ఉంటుంది. ఇన్నో అక్షరం విరామము లేదా యతి అంటాం. ఇప్పుడు ఆటగలది మొదటి అక్షరానికి యతి మనకి చల్లడం అనేది ఆధారపడి ఉంటుంది. యతి అనేది మొదటి అక్షరానికి సంబంధించినటువంటిది, ప్రాస అనేది 2వ అక్షరానికి సంబంధించింది. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రాస అంటే నా పద్యము యొక్క 4 పాదాల్లో ఉన్నటువంటి 2వ అక్షరము, యతి అంటే మొదటి అక్షరము. మొదటి అక్షరముతో ఆ పద్య పాదములో ఎన్నో అక్షరాలకు దానికి మైత్రి ఉంటుంది. మైత్రి అనగానేమి? స్నేహం. ఎక్కడ మైత్రి, ఏ అక్షరంతో మైత్రి ఉంటుందో అక్కడికి అది యతి ఉన్నట్లు. యతి స్థానాక్షరము అంటారు దాన్ని. ఇందులో యతి స్థానాక్షరం, యతి స్థానంలో ఉన్నటువంటి అక్షరము దేంతో యతి కలుస్తున్నది అంటే, యతి అంటే ఇక్కడ స్నేహమే, మైత్రి అనేది తెలుసుకోవాలి. మొదటి అక్షరానికే ఫలానా నంబర్ ఉన్నటువంటి అక్షరం 5వ అక్షరము, 6వ అక్షరము, 10వ అక్షరము, 12వ అక్షరము యతి అంటాం. అంటే అర్థం ఏమిటి? ఈ మొత్తం పాదంలో ఆ 10వ అక్షరం దగ్గరికి వచ్చేటప్పటికి పదము విరుగుతుందన్నమాట. అంటే అక్కడ విరామం అక్కడ ఉన్నది అని తెలుసుకోవాలి. ఆ పద్య పాదంలో విరామము 10వ అక్షరం దగ్గరికి వచ్చేసరికి వస్తుంది. ఆ 10వ అక్షరమునకు ఆ పద్య పాదములో మొదటి అక్షరంతో యతి కలుస్తుంది. మొదటి అక్షరానికి దానికి కూడా మైత్రి ఉండాలి. యతి మైత్రి అంటే ఏమిటండి? అక్షరాలకి ఫ్రెండ్షిప్ ఏమిటండి అంటే, మైత్రి అంటే మిత్రత్వం కదా, మిత్రత్వము లేదా స్నేహము. యతి మైత్రి ఉన్నటువంటి అక్షరాలు ఏమిటి అనేది ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు ఫోటో పెట్టాను గ్రూప్ లో, సంస్కృతి సంపద వాట్సాప్ గ్రూప్ లో. మనకి ఏ ఏ అక్షరాలకి యతి మైత్రి చెల్లుతుంది అనే దాన్ని నేను వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను. అది నోట్ చేసుకొని వాటిని కంఠస్థ పెట్టుకోవాలి. అవి రాకపోతే, యతి స్థానాలు అనేవి మనకి కరెక్ట్ గా గుర్తించలేకపోతే, యతి పోయింది అనుకోండి, పద్య రచనలో మనం పద్యం తప్పైపోయింది అని అర్థం. ఎంత గొప్ప భావాన్ని మనం అందులో ప్రకటించినా యతి స్థానం, ప్రాస స్థానం సరిగ్గా లేవనుకోండి, ఆ పద్యం మనం తప్పు రాసామన్నమాట. అంటే ఛందోబద్ధంగా తప్పు, భావనాపరంగా కాదు. భావనాపరంగా మనం అలా రాసుకోవాలనుకుంటే భావకవిత్వం రాసుకోవచ్చు. దానికి పద్యాలు ఎందుకు రాయాలి? పద్యం రాస్తున్నాము అంటే ఖచ్చితంగా మనం ఛందస్సు నియమాలని పాటించాలి. ఛందో నియమాలను పాటించకపోతే పద్యం తప్పైంది అని అర్థం అన్నమాట. కాబట్టి ఆ పద్యం మళ్ళీ మనం మార్చుకుని రాసుకోవాలి, లేదంటే ఆ పద్యం తప్పైపోయిందని కొట్టేయాలి. ఇప్పుడు చూద్దాం. ఆటగలిపిలో యతి నియమం ఉంది. యతి స్థానాక్షరము మొదటి అక్షరం అండర్లైన్ చేసుకోవాలి. మొదటి అక్షరానికి 4వ గణం మొదటి అక్షరంతో కుదురుతుంది. ఇక్కడ చూడండి, గణం అంటే ఒక సమూహం కదా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. 4వ గణం అంటే త. ఈ తాలో మొదటి అక్షరం ఏమిటి? దే. తే మరియు దే అనే అక్షరాన్ని తాత దాత నాలకి యతి కుదురును, యతి చెల్లును. యతి కుదురుతుంది అన్నా, యతి చెల్లుతుంది అన్నా 2 పదాలు కూడా మనం పరీక్షలో వాడవచ్చు. పద్యాలు రాసుకునే వాళ్ళు కూడా ఎలాగైనా మాట్లాడవచ్చు. ఇందులో యతి ఎలా కుదిరిందో చూద్దాం. తా మరియు దా అనే హల్లులకి యతి సహజంగానే ఉన్నది. అంతేకాకుండా వాటి మీద ఉన్నటువంటి స్వరాలు ఏంటి? స్వరాలు అంటే మళ్ళీ అచ్చులు. అచ్చుల్నే స్వరములు అంటారు కదా, వాటినే ప్రాణములు అని కూడా అంటారు. ఇది మనం తెలుసుకోవాలి. తాలో ఏముంది? ఇత్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు తే.
ఇది ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు దే. ఏకి ఏకి కూడా ఇక్కడ రెండు స్వరాలు ఒకటే. ఏ ఏ ఐలకు ఎత్తి చెల్లును. మీరు వాట్సాప్ లో మీకు ఇచ్చినటువంటి యతిమైత్రి అక్షరాలు అవి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఇందులో మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఆట వ్యవధిలో మొదటి అక్షరానికి 4వ గణం తాలూకా మొదటి అక్షరంతో ఎత్తి చెల్లుతుంది. అన్ని పాదాల్లోని అలాగే ఉంటుంది. ఇందులో మారదు. ఒక పాదంలో ఒకలాగా, ఒక పాదంలో 4వ గణానికి, ఇంకో పాదంలో 3వ గణానికి అలా ఏం ఉండదు. యతిమైత్రి అనేది ఆట వ్యవధి పద్య పాదాలు 4గిట్లోని కూడా మొదటి అక్షరాలకి 4వ గణము మొదటి అక్షరాలతోనే సరిపోతుంది. సరే, ఇప్పుడు ఇక్కడ మొదటి పాదంలో మనం దే మరియు దే అనే అక్షరాలకి ఎత్తి చెల్లినది అని రాసుకున్నాం కదా. రెండవ పద్య పాదంలో తాలూకా రెండవ పాదం, పద్యం తాలూకా రెండవ పాదంలో మొదటి అక్షరం తే కదా. 4వ గణం ఏంటి? 1 2 3 4 ఈ మీద గణాలు లెక్క పెట్టారు. 4 కూడా తే ఉంది. ఆ అక్షరానికి ఆ అక్షరమే ఎత్తి చెల్లుతుంది. దేనికి అదే ఫ్రెండ్. కాబట్టి ఇక్కడ మరి వేరేగా తీసుకోని అవసరం లేదు. ఇలా వేరే అక్షరం పోస్తేనే తానాలకి ఇక్కడ దా వచ్చింది, ఇక్కడ తా వచ్చింది. కాబట్టి దాకి తా ఎత్తి చెల్లుతుందా లేదా? ఆ ఈ యా హ 3 అక్షరాలు. ఆ యా మరియు హా అనే అక్షరాలకి ఎత్తి చెల్లుతుంది. ఆ అన్నప్పుడు ఆ రెండును అని అర్థం చేసుకోవాలి. యా ఆయా హా ఒకటే కదా, యా ఒకటే కదా, ఆ ఒకటే రెండు. ఆలో ఏదైనా పర్వాలేదు. ఈ ఏలకు ఎత్తి చెల్లుతుంది. ఈ ఏ అనే 4 అక్షరాల్లో వాటికి దేనికైనా సరే పరస్పరము ఎత్తి చెల్లును. ఇక్కడ పరస్పరం అనే పదం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈకి ఏకి ఏకి అలాగే ఈలకి ఎలా మీరు కలుపుకోండి. ఏలు మనం తీసుకున్నట్లయితే ఆ 4 అక్షరాలు ఒకదాంతో ఒకదానికి యతిమైత్రి చెల్లును. యతిమైత్రి అనేది చెల్లుతుందని మనం గుర్తుంచుకోవాలి. ఈ విషయం చాలా ఖచ్చితంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి పద్య రచన మనం చేయాలనుకుంటే యతిమైత్రి వర్ణాలని మనం ముఖస్థం చేసుకోవాలి, కంఠస్థం చేసుకోవాలి. అదనమాట. ఇది అండి ఆటగాళ్ళని మనం విభజించినటువంటి విధానం. మరొకటి ఉదాహరణ చెప్పుకుందాం. మరొక ఉదాహరణ చెప్పుకుంటే మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఏమైనా సందేహం ఉంటే అడగవచ్చు. ఆట వాళ్ళది పద్య లక్షణాలు చూడండి. మళ్ళీ పునశ్చరణ ఎందుకు చేస్తున్నానంటే మర్చిపోకుండా ఉండడానికి మీరు రాసుకోవాలి. ఆట వాళ్ళది పద్య లక్షణాలు ఏమిటి? ఇనగణత్రయంబు, ఇంద్రద్వయంబు, హంస పంచకంబు ఆటవలది. అనగా ఆటవలదికి 2 పద్య పాదాలు ఇస్తారు. మనకి 2 పద్య పాదాల్లో 1వ పాదము 2వ పాదము ఇస్తారు. 1వ పాదంలో వరుసగా 3 సూర్యగణములు 2 ఇంద్రగణములు వస్తాయి. 2వ పాదంలో వరుసగా 5 సూర్యగణములు వస్తాయి. ఇది దాని తరగ రూల్. దీనికి ప్రాస నియమం అనేది లేదు. ప్రాస అంటే ఏంటని చెప్పుకున్నాం? 4 పద్య పాదాల్లో 2వ అక్షరాన్ని ప్రాస అంటారు. 2వ అక్షరం ఒకే అక్షరం ఉండడం అనేది ప్రాస. అలాంటి నియమం దీనికి లేదు. కాబట్టి మనం 2వ అక్షరం ఏ అక్షరమైనా వాడుకోవచ్చు. తర్వాత యతి ఉన్నది. ప్రాస యతి కూడా వాడుకోవచ్చు. అంటే ప్రాసాక్షరానికి కూడా యతి వాడుకోవచ్చు. ప్రాసాక్షరానికి యతి వాడుకుంటే ఎలా వాడుకుంటాం అనేది అది వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. ఈ మొదటి అక్షరానికి యతి స్థానం చెప్పుకోవచ్చు. ప్రాసయతి ఏ పద్యాలకైతే ఉంటుందో ఆ పద్యాలలో 2వ అక్షరానికి కూడా ప్రాసయతి వేసుకోవచ్చు. 4వ గణం 2వ అక్షరంతో ప్రాసయతి చెల్లుతుంది అన్నమాట. యతి అంటే ఏంటి చెల్లుతోంది? పద్యపాదంలో మొదటి అక్షరానికి 4వ గణం మొదటి అక్షరంతో యతి చెల్లుతోంది. ప్రాసయతి అనుకోండి పద్యపాదంలో 2వ అక్షరానికి ప్రాస అంటారని చెప్పుకున్నాం కదా. 2వ అక్షరానికి 4వ గణంలో ఉన్నటువంటి 2వ అక్షరంతో యతి కుదరాలన్నమాట. దాన్ని ప్రాసయతి అంటారు. ఇక్కడ మనకి ప్రాస నియమం లేదు కానీ ప్రాసయతి ఉన్నది. యతి ఉన్నది, ప్రాసయతి ఉన్నది. ఇది మనకి ఆటవల తరగతి లక్షణాలు. మరొక ఉదాహరణ మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. చూడండి.
పనస తొనల కన్నా పంచదారల కన్నా శుంఠి తేనె కన్నా జున్ను కన్నా ఇది ఒక అటువంటి పద్యం. ఉదాహరణకి మనం తీసుకుందాం. పనస తొనల కన్నా పంచదారల కన్నా శుంఠి తేనె కన్నా జున్ను కన్నా. రెండు పద్య పదాలు. మొట్టమొదటి మన సూత్రం పద్ధతి ఏమిటి? గణన చేసినప్పుడు మొట్టమొదటి మనం చేయవలసింది అక్షరాలని గురులఘువులుగా గుర్తించాలి. యమాత రాజభారస జ్ఞాపకం ఉండాలి. ఏకమాత్రాక్షరం కాబట్టి లఘు, నా అనేది ఏకమాత్రాక్షరం కాబట్టి లఘు, తా ఏకమాత్రాక్షరం కాబట్టి లఘు, తోకి దీర్ఘం లేదు కాబట్టి లఘు, నా ఏకమాత్రాక్షరం లఘు, దా ఏకమాత్రాక్షరం లఘు, కన్నా దానిలో విశ్వాసానికి ఉంటుంది కాబట్టి దానిది గురువు అవుతుంది దీర్ఘం లేకపోయినా. నా కింద అనే దానికి నాకు దీర్ఘం లేదు కాబట్టి లఘు అవుతుంది. పం సున్నా కింద కష్టం కాబట్టి దాంతో కలిపి గురువు. ఏకమాత్రాక్షరం లఘు, దా దీర్ఘాక్షరం కాబట్టి గురువు, రా ఏకమాత్రాక్షరం లఘు, దా ఏకమాత్రాక్షరం లఘు. మళ్ళీ ఇక్కడ కన్నా వచ్చింది, విశ్వాసానికి ఉన్నటువంటి కా గురువు అవుతుంది. నా దీర్ఘాక్షరం కాదు కాబట్టి లఘువే అవుతుంది. ఇది మనం గుర్తించుకున్నాం. రెండవ పాదంలో తీసుకున్నట్టయితే చుట్టి దానిలో సున్నాకి ముందు అక్షరం కాబట్టి ఇది గురువు అవుతుంది. టి అనేది ఏకమాత్రాక్షరం దీర్ఘం లేదు కాబట్టి లఘు అవుతుంది. తే గురువు కాబట్టి దీర్ఘాక్షరం గురువు అవుతుంది. నే ఏకమాత్రాక్షరం లఘు అవుతుంది. మళ్ళీ ఇక్కడ కన్నా నాకు దీర్ఘాక్షరం కాబట్టి కాదు, నాకు దీర్ఘం లేదు కాబట్టి లఘు అవుతుంది. జున్ను అన్నాలో నాకన్నా దీర్ఘాక్షరం కాబట్టి చు అనేది దీర్ఘం లేకపోయినా సరే గురువు అవుతుంది. ను అనే దానికి దీర్ఘం ఉందా? లేదు కాబట్టి అది లఘువే. మళ్ళీ ఇక్కడ కన్నా అని కాబట్టి తానే గురువు, నా దీర్ఘాక్షరమైన దీర్ఘం లేదు కాబట్టి లఘు. ఇలా మనం అన్ని అక్షరాలకి గురులఘువులు గుర్తించుకున్న తర్వాత చేయవలసిన పని ఏమిటి? గణ విభజన చేయుట. గణాలుగా విభజిస్తాం. ఇందులో గణాలుగా ఎలా విభజిస్తాం? ఎన్ని సమూహాలుగా మొట్టమొదటి విభజించాలంటే అలా సూత్రం జ్ఞాపకం ఉండాలి. ఏంటవి? 3 సూర్యగణములు, 2 ఇంద్రగణములు మొదటి పాదంలో వస్తాయి. రెండవ పాదంలో వరుసగా 5 సూర్యగణాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ 3 సూర్యగణాలుగా మనం వీటిని విభజించాలి. సూర్యగణాలు ఏంటి? ఆ మరియు నా కాబట్టి ఇది నా గణము, ఇది ఒక నా గణము, గురువులకు 3 సూర్యగణాలు వచ్చేసాయి మనకి ఇక్కడ. తర్వాత 2 ఇంద్రగణాలు రావాలి. గురువులకు గురువు ఇది గణం. గణాన్ని సరిపాత్రంలో రా అనేది ఇంద్రగణం కాబట్టి ఇంద్రగణం వచ్చింది. తర్వాత సంయమ ప్లస్ సల భర్తల్లో సల వచ్చింది, రా వచ్చింది. ఇవి 2 ఇంద్రగణాలు. ఇవి అనేవి సూర్యగణాలు. 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు కాబట్టి మొదటి పాదంలో గణములు కరెక్ట్ గా సరిపోయాయి. రెండవ పాదంలో చూద్దామండి. రెండవ పాదానికి వచ్చేటప్పుడు మనకి ఈ గణములు సరిగ్గా సరిపోతాయా లేదా అనేది మనం చూసుకుందాం. 5 సూర్యగణాలు రావాలి కదా. కాబట్టి ఏంటంటే గురువులకు అనే గణము, గురువులకు మళ్ళీ విభజించి అని పెట్టుకోవాలి, గురువులకు విభజించి అని పెట్టుకోవాలి. మళ్ళీ గురువులకు అన్ని హగణాలే వచ్చాయి. ఇలా కూడా రావచ్చు. ఏ గణం రావాలా, నా రావాలా, లేదా అన్ని హాలే రావాలా, అన్ని నాలే రావాలా, ఇలాంటి రూల్స్ ఏమీ లేవు. సూర్యగణాలు అంటే హా నా అక్షరాలు దేని తర్వాత ఏదైనా రావచ్చు, వరుసగా ఒకే అక్షరం రావచ్చు. మనకి దాంతో ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి
గురులకు గుర్తించి గణములుగా విభజించేశాం కాబట్టి ఇప్పుడు మిగతా లక్షణాలు ఏంటో మనం ఇంట్లో చూడాలి. ఏంటి చూడాలి? 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు మొదటి పాదంలోని, 5 సూర్యగణాలు రెండవ పాదంలోని వచ్చాయంటే ఆట వలది పద్య పాదమే అని మనం భావించవచ్చు. కానీ పద్యం కరెక్ట్ గా రాశాడా లేదా, ఛందస్సు సరిపోయిందా లేదా అంటే ఇంకా మిగతా నియమాలు కూడా మనం చెక్ చేసుకోవాలి. ఏంటి మిగతా నియమాలు? దీనికి యతి స్థానము, యతి మొదటి అక్షరంతో 4వ గణం మొదటి అక్షరాన్ని చెల్లును. చూద్దాం. మొదటి అక్షరం ఇక్కడ పా కదా, 4వ గణం అంటే 1, 2, 3, 4. రగణం అనేది 4వ గణం అవుతుంది. మొదటి అక్షరం మళ్ళీ ఇక్కడ పా కదా, పా అనేది దానికి పా యతి చెల్లిపోయింది, కుదిరింది. కాబట్టి పా పా అనే అక్షరాలకి యతి సరిపోయింది. అంటే ఇక్కడ ప్రాసయతి గురించి మనం ఆలోచించవలసిన అవసరమే లేదు. మొదటి అక్షరంతో యతి కుదరకపోతేనే ప్రాసయతి ఉందేమో అని మనం చెక్ చేసుకోవాలి. లేకపోతే సమస్య లేదు. మనకి మొదటి అక్షరంతో 4వ గణం మొదటి అక్షరానికి యతి సరిపోయింది. రెండవ పాదానికి వద్దాం. రెండవ పాదంలో మొదటి అక్షరం జూ ఉంది. 4వ గణం చూద్దాం. 1, 2, 3, 4వ గణంలో కూడా జూవే ఉంది. కాబట్టి జూ మరియు జూ అనే అక్షరాలకి యతి సరిపోయింది. రెండవ పాదంలో కూడా యతి స్థానాక్షరములు సరిగ్గా ఉన్నాయి. యతి మైత్రి సరిపోయింది, గణములు కూడా సరిపోయాయి. కాబట్టి ఈ 2 పద్యపాదాలు కూడా ఆటవరది పద్యపాదాలు అనడానికి 100% అర్హత కలిగి ఉన్నవి. దీనికి ప్రాసయతి కూడా వాడచ్చు. ప్రాసయతి ఉన్నటువంటి పదాలు పద్యం మనం వస్తే మామూలుగా వేమన పద్యాలు మీరు విభజన చేసుకుంటే ప్రాసయతి అంటే ఏమిటని చెప్పాను, ఒకసారి మళ్ళీ పునశ్చరణ చేద్దాం. రెండవ అక్షరం, ప్రతి పాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. రెండవ అక్షరానికి 4వ గణం రెండవ అక్షరంతో యతి చెల్లితే అది ఎప్పుడు వేస్తారు? మొదటి గణంతో యతి కుదరనప్పుడు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పద్యంలో మనకి చాలా బాగా భాష మీద పట్టుంది అనుకోండి, యతి సరిపోతుంది, ప్రాసయతి సరిపోతుంది. అది కవిత యొక్క ప్రతిభని బట్టి ఆధారపడి ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి భావాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అంచేత యతి ప్రాసయతి రెండూ ఉండవచ్చు. యతి చెల్లని పక్షంలో ప్రాసయతి అనేది కవులు వాడుకుంటారు పద్యం సులభంగా రాయడం కోసం. అది మనం గమనించాలన్నమాట. ఇది ఆటవరది తాలూకా పద్యము. మాస్టారు, ఎవరికైనా సందేహాలు ఉంటే అడగమనండి. అందరికీ నమస్కారం. తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. తెలుగు పద్య రచన శిక్షణ కార్యక్రమం సక్రమంగా నిర్వహించిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు.